వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి అండి రవి మార్పు వల్ల అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. అంటే సూర్య భగవానుడు ఎప్పుడూ కూడా అనుగ్రహం అనేది ఉండాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబాన్ని కూడా పోషించగల సత్తా అనేది రావడానికి ఏంటంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. అంటే షట్ 3 దశస్థో భాను అన్నారు. అంటే సూర్యుడు గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి శాస్త్రంలో గోచారం చెప్పబడింది. అయితే సూర్యభగవానుడు 365 రోజుల తర్వాత తన సొంత రాశికి వచ్చాడు, సింహరాశికి. ఎప్పుడో పోయిన సంవత్సరం వచ్చాడు సింహరాశికి, మళ్ళీ ఇప్పుడు రావటం జరిగింది. అంటే తన సొంత రాశికి ఎప్పుడైతే ఆగస్టు 16వ తారీఖు రాత్రి 7:44 మఖా నక్షత్రం 1వ పాద ప్రవేశంతో ఇక్కడ ఏదైతే శుక్రవారం రాత్రి ప్రారంభం అవుతాడు. అలానే సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి అంటే సోమవారం రాత్రి 7:42 వరకు ఉంటాడు. అంటే 30 రోజుల కాలం. అంటే దీన్ని సింహ సంక్రమణం అంటారు. ఈ సింహ సంక్రమణ కాలంలో మరి ఆరోగ్యరీత్యా కానీ, జయాలు కానీ, అపజయాలు కానీ, శరీర సౌఖ్యం కానీ, ఉద్యోగం కానీ, నిరుద్యోగులు కానీ, అధికారుల యొక్క ఆలోచనలు కానీ, ఆగ్రహాలు కానీ, అనుగ్రహాలు కానీ ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. గోచారరీత్యా మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో తృతీయ స్థానం రవి యొక్క సంచారం. అంటే తృతీయ స్థానంలో ఏదైతే రవి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, తృతీయంలో రవి మంచివాడు. అంటే సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి తృతీయంలో రవి యొక్క సంచారం వల్ల వాళ్ళకి శారీరక సుఖము, ఇష్టకామ్యార్థ సిద్ధి జరగటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విదేశాల్లో ఉన్న విదేశాల్లో చాలామంది నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావటం ఒకటి, ఇక్కడ ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా విదేశాలకు వెళ్ళటం, ఆ విదేశాల్లో వాళ్ళ దేశంలో ఉండే పౌరసత్వం లభించడం, గ్రీన్ కార్డు హోల్డర్ అంటారు. అంటే శని యొక్క ప్రభావం అనేది సింహ సంక్రమణం జరగటం వల్ల, అంటే సింహ సంక్రమణం అంటే ఏమీ లేదు, రవి ఒక్కొక్క రాశి నుంచి మారుతుంటే ఆ సంక్రమణం ఏర్పడుతుంది. సింహరాశిలో ఉంటే సింహ సంక్రమణం అని, కర్కాటక రాశిలో ఉంటే కర్కాటక సంక్రమణం, కన్యా రాశిలో ఉంటే కన్యా సంక్రమణం అంటారు. ఏ రాశికి ఇప్పుడు సింహ సంక్రమణం జరిగింది. సింహం ఏంది, సింహరాశ్యాధిపతి రవి తన ఓన్ హౌస్కి వచ్చి చేరాడు సంవత్సరం తర్వాత. మరి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని అందరూ తెలుసుకుంటారు కదా. ఉత్సాహము, బంధుమిత్రులతోటి కలయిక. అంటే గతంలో ఏదైతే బంధుమిత్రులతో గొడవలతో ఉన్న వ్యక్తులు, అలాంటి వాళ్ళందరూ కూడా బంధుమిత్రులతో కలయిక కలుస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన మూలకంగా సౌఖ్యం లభిస్తుంటుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ కార్యక్రమాల్లో విజయం లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రవి మార్పు వల్ల అండి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త అంటూ వహించాలి? జాగ్రత్త అనేది ఏమీ లేదు, కానీ వాళ్ళకంతా కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు నిజంగా మార్పు వల్ల. 3వ స్థానంలో నిందా చెప్పే శ్లోకం షట్ 3 దశస్థో భాను అని. అంటే ఇక్కడ 3 అంటే ఏంటంటే 3 అని అర్థం. అంటే మిథున రాశి నుంచి మనం లెక్కేస్తే మిథునం, కర్కాటకం, సింహం, 3వ స్థానంలో రవి ఉన్నాడు గోచారిత్య, అంటే బాగున్నట్టే అర్థం. దానివల్ల ఏంటంటే అన్నీ మంచి జరిగే అవకాశాలు నిజంగా చెప్పాలంటే బాగుంటాయి అని అర్థం. ప్రయత్న కార్యక్రమాల్లో విజయం, పదవీ లాభంతో పాటు సుఖము, శత్రునాశనం, అంటే శత్రువులు కూడా నాశనం అయిపోతారు. అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో దూరంగా ఉండటం, వాళ్ళు నాశనం కావటం, ధనపరంగా అనుకూలంగా ఉండటం, సర్వత్రా విజయం లభించటం. అంటే అన్ని పనులలో కూడా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు, మరి ఉద్యోగంలో ప్రమోషన్స్, విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంటుంది. అంటే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు, దానివల్ల పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి? శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వివాహ శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.
అయితే వీళ్ళు ఇంటిలో చేయరు కానీ బట్ శుభ కార్యక్రమాల్లో ఒక రికగ్నైజర్గా వీళ్ళు గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు. అలానే చదువు పట్ల ఆసక్తి చూపించాలి విద్యార్థులు, చదువుకుంటారు. ప్రయాణాలు చేయటం వల్ల నూతన వ్యాపారాలు చేయకూడదు, కానీ నూతన వ్యాపారాలు అయితే చేయకూడదు. అంటే పెట్టుబడి కూడా పెట్టద్దు. పెట్టుబడి అంటే కొద్దిగా మితంగా పెట్టుబడి పెట్టాలి, కానీ పరిపూర్ణంగా పెట్టుబడి అనేది పెట్టకూడదు. దానితో పాటు నూతన వ్యాపారాలు అంటే ఉన్న వ్యాపారాన్ని కొనసాగించవచ్చు, ఉన్న వ్యాపారం లాభం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు మటుకు ఇప్పుడు చేయకుండా ఉండటం చాలా మంచిది. దాంతోపాటు కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరగటం, రెస్పెక్ట్ ఎక్కువగా పెరగటం, అనేక ఆదాయ మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి? ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవమ్మా. ఆరోగ్యం అనేది గతం కంటే కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలానే పదవి చేరటం ఒకటి, గౌరవ మర్యాదలు బాగా పెరగటం, ఉన్నత స్థాయికి వెళ్ళాలనే అభిప్రాయాలు కూడా బాగా ఎక్కువ వస్తాయి. స్త్రీలకు కూడా ఉద్యోగంలో మళ్ళీ చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలు అంటే మంచి ఉద్యోగంలో చేరతారు, గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. అలానే ఆరోగ్యపరంగా గతం కంటే ఏదైతే ఆరోగ్యం ఉంటుందో అది కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం అనేది కుదుటపడటం ఒకటి, పీడ కలలు తగ్గటం ఒకటి. అలానే ఎవరితో అయినా సరే గతంలో మన గొడవలు పడిన వ్యక్తులు కూడా మన దగ్గరికి వచ్చి మంచిగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా క్యారెక్టర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏమిటి అని అంటే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం అనేది చాలా మంచిది. సూర్య భగవానుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు వీళ్ళకి. అయితే ఏంటంటే ఏదైనా సరే మనం చేసేటప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, నూతన వ్యాపారాలు చేయకూడదు, పెట్టుబడి అదొక్కటి మినహా ఇక మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటే ఏంటంటే ఒక పాజిటివ్గా ఉంటుంది గోచారీత్యా. సూర్యభగవానుడు తన సొంత క్షేత్రంలో సంవత్సరం తర్వాత మళ్ళీ దానిలోకి రావటం వల్ల వీళ్ళకి అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మెరుగైన ఫలితం కోసం ఏమైనా పరిహారం అంటూ ఉందండి? ఇంకా మెరుగైన ఫలితాలకి ఏంటంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే కేవలం ఏంటంటే సూర్యుడిని ఆరాధన చేయాలంటే ఏమిటి అని అంటే, వివాహం కాని స్త్రీ పురుషులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఆదివారం రోజున ఒక ముహూర్తం చూసుకొని ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేయించడం మంచిది. అంటే టెంపుల్ లైన్ చేయించవచ్చు, లేకపోతే మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దానితో పాటు సూర్యుడు యొక్క అనుగ్రహం ఇంకా రావాలి అని అంటే అది కళ్యాణం అయ్యే వాళ్ళకి. దానితో పాటు ఓం ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా సూర్య గాయత్రి మంత్రాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. ఇదే పరిహారం చేసుకుంటే చాలమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం.